హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి మిత్రమా. వాటిని మనము వన్ బై వన్ క్లియర్గా అయితే తెలుసుకుందాం. రైట్, ఇక్కడ మీకు టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు, మెటీరియల్స్, డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా అందించబడతాయి. అదేవిధంగా షార్ట్ నోట్స్, రివిజన్ క్లాసెస్, అదేవిధంగా మ్యారథాన్ క్లాసెస్ మన యొక్క యూట్యూబ్ ఛానల్లో, అదేవిధంగా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో మీకు ఇవన్నీ ఫ్రీగా అందించడం అనేది జరుగుతుంది. ఇవన్నీ మీకు కావాలి అనుకుంటే తప్పకుండా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. వాట్సాప్ గ్రూప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. మీరు అక్కడ నుండి జాయిన్ అయినట్లయితే అన్ని రకాల టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి పీడిఎఫ్ నోట్స్లు, ఇంపార్టెంట్ అంశాలకు సంబంధించిన నోట్స్ కావచ్చు, రివిజన్ నోట్స్ కావచ్చు, షార్ట్ నోట్స్ కావచ్చు, అన్ని రకాల మెటీరియల్స్ కావచ్చు, మీకు జాఫర్ ఎడ్యుకేషన్ వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా అందించబడతాయి. మీరు తప్పకుండా కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. తప్పకుండా ఇవన్నీ మీకు మరిన్ని అందించాలంటే మీ యొక్క సపోర్ట్ కంపల్సరీ కావాలి. మీ యొక్క సపోర్ట్ని ఒక లైక్ ద్వారా అందించే ప్రయత్నం చేయండి. వీడియో చూస్తున్న మిత్రులందరూ తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించే ప్రయత్నం అయితే చేయండి. రైట్, ఇక్కడ మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే మిత్రమా, 2 నెలల తర్వాత ఉద్యోగ నోటిఫికేషన్లు అని క్వశ్చన్ మార్కుతో రాశారు. ఎస్సీ ఎస్టీ వర్గీకరణ తర్వాతే కొలువుల భర్తీకి సర్కారు నిర్ణయం. నిన్న మనకు పక్క రాష్ట్రంలో ఏపీలో కూడా ఎస్సీ వర్గీకరణ తర్వాతనే డిఎస్సి వేస్తామని నిన్న ఒక న్యూస్ కూడా రావడం జరిగింది. దాన్ని ఒకసారి చూసే ప్రయత్నం మనం చేద్దాం. చూడండి మిత్రం, ఇక్కడ ఏపీ డిఎస్సి ఆలస్యం, ఎస్సీ వర్గీకరణ కోసం ఆగిన నోటిఫికేషన్. తాజాగా వర్గీకరణపై ఏకసభ్య కమిషన్, దాని నివేదిక వచ్చిన తర్వాతనే నోటిఫికేషన్. ఈలోగా అభ్యర్థుల సన్నద్ధతకు అవకాశం. నోటిఫికేషన్ ఇచ్చాక ప్రక్రియ వేగవంతం. న్యాయ వివాదాలు రాకుండా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇది ఏపీకి సంబంధించినటువంటి సమాచారం. సో ఇక్కడ ఏపీలో కూడా ఫిబ్రవరిలో ఆ డిఎస్సి నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది ఏపీకి సంబంధించి. ఇక మన దగ్గర చూసుకున్న రైట్, ఇక్కడ డిఎస్సికి ఎలాంటి ఆటంకం ఉందా లేదా అనే విషయాన్ని ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. చాలామంది అభ్యర్థులు అయితే జాబ్ క్యాలెండర్ని నమ్ముకున్న అభ్యర్థుల ఆందోళనని ఇక్కడ సాక్షిలో రావడం జరిగింది. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ వర్గీకరణ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాతే కొత్తగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో ఉద్యోగ నియామకాల ప్రక్రియకు బ్రేక్ పడినట్లయింది. ఎస్సీ వర్గీకరణ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన షమీమ్ అఖ్తర్ కమిషన్ నివేదిక ఇవ్వడానికి జనవరి 11 గడువు ఉంది. దీంతో కనీసం 2 నెలల తర్వాత ఉద్యోగ ప్రకటనలకు సంబంధించి ఏదైనా కదలిక వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. రైట్, ఇక్కడ చూడండి, ఈ యొక్క కమిషన్ జనవరి 11 గడువు ఇచ్చినట్లయితే జనవరి లాస్ట్ వరకు దానికి సంబంధించిన నివేదిక మీద స్టడీ చేయడం కావచ్చు, అధ్యయనం చేసి ఇంప్లిమెంటేషన్ చేయడం అనేది జరిగిపోతుంది. సో మనకు జాబ్ క్యాలెండర్లో డిఎస్సి నోటిఫికేషన్ ఫిబ్రవరిలో ఉంది కాబట్టి 2 నెలలు లేట్ అయినా, డిసెంబర్ జనవరి లేట్ అయినా తప్పకుండా తెలంగాణలో డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఫిబ్రవరిలో ఉంటుంది. సో దీంట్లో ఎలాంటి మార్పు ఉండే అవకాశం అయితే లేదు. కాబట్టి ఎవరైతే అభ్యర్థులు అయితే ఉన్నారో టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు ప్రిపరేషన్ని కంటిన్యూనే ఉంచండి. మళ్ళీ నోటిఫికేషన్ వచ్చినాక మళ్ళీ టెన్షన్ పడకూడదు. ఎందుకంటే నోటిఫికేషన్ ఆల్రెడీ ఎప్పుడు వస్తుందో క్లియర్గా మెన్షన్ చేశారు. మన దానికి ఎలాంటి ఆటంకం కూడా లేదు. చూడండి, సర్పంచ్ ఎలక్షన్లు నోటిఫికేషన్ ఏమో డిసెంబర్ లాస్ట్ వీక్లో వస్తుంది. జనవరిలో సర్పంచ్ ఎలక్షన్లు అనే ఎన్నికలు అనేటివి అయిపోతున్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా కంప్లీట్ అయిపోతాయి. సో దానికి ఈ యొక్క నోటిఫికేషన్కి ఎలాంటి ఆటంకాలు అయితే ఉండే అవకాశం అయితే లేదు. కాబట్టి ఫిబ్రవరిలోనే మన తెలంగాణలో డిఎస్సి మరో డిఎస్సి అయితే రాబోతుంది. కాబట్టి దాన్ని గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా. నెక్స్ట్గా చూసుకున్నట్లయితే ఇక్కడ చాలామంది అభ్యర్థులు ఆందోళన ఉన్నారు అన్నట్టు ఈ యొక్క విషయాన్ని రాసుకొచ్చారు వీళ్ళు. సో ఉద్యోగ ప్రకటనలకు సంబంధించి ఏదైనా కదలిక వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరోవైపు ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ను నమ్ముకొని పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు, ముఖ్యంగా షార్ట్ టర్మ్ కోచింగ్ కోసం అధిక మొత్తంలో ఫీజు చెల్లించిన వారిలో తీవ్ర గందరగోళం నెలకొంది. పరీక్షలు ఎప్పుడు జరుగుతాయో తెలియని పరిస్థితి నెలకొనడంతో వారు ఆందోళన చెందుతున్నారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మిత్రమా. తప్పకుండా నోటిఫికేషన్లు అయితే వస్తాయి. దానిలో ఎలాంటి సందేహాలు లేవు. మనకు ఆల్రెడీ ఒక క్యాలెండర్ ఉంది, ఒక నమ్మకం అయితే ఉంటుంది. సో ఈ డేట్లలో నోటిఫికేషన్ వస్తే 1 month 2 months లేట్ అయినా మనకు వచ్చే నష్టం అయితే లేదు. కాబట్టి తప్పకుండా మన యొక్క ప్రిపరేషన్ని కంటిన్యూ ఉంచాలి. ముఖ్యంగా టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి అభ్యర్థులు అయితే అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. ఆ నోటిఫికేషన్ రాదేమో, అది ఉందేమో, ఇదేమో, మీకు ఏం అవసరం లేదు. నోటిఫికేషన్ ఫిబ్రవరిలో వస్తుంది. మీరైతే కంపల్సరీ చదువుతూ ఉండండి. నిలిచిన నోటిఫికేషన్లు ఏమన్నా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగ ఖాళీల భర్తీకి సంబంధించిన వార్షిక జాబ్ క్యాలెండర్ను విడుదల చేసింది. వచ్చే ఏడాది ఏప్రిల్ నెల వరకు భర్తీ చేయనున్న
ఉద్యోగాలు వాటికి సంబంధించిన నోటిఫికేషన్లు ఏ నెలలో విడుదల చేస్తామనే అంశాన్ని అసెంబ్లీ వేదికగా ప్రకటించింది. జాబ్ క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ 24న 3 రకాల నోటిఫికేషన్ల విడుదల కావాల్సింది. వీటిలో ట్రాన్స్కో, ఎన్పీడీసీఎల్, అదేవిధంగా వీటికి సంబంధించిన 3 ఎన్పీడీసీఎల్కి సంబంధించినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించినవి. అదేవిధంగా అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ తదితర ఉద్యోగాల భర్తీకి సంబంధించినవి ఉన్నాయి. అయితే అవి అయితే విడుదల కాలేదంటే ఎస్సీ వర్గీకరణ వల్ల వీటిని ఆపేశారు. అవి అప్పటి వరకు వచ్చేస్తాయి. మన కమిషన్ యొక్క గడువు అయితే జనవరి 11 వరకు ఉంది. సో ఆలోపు వీరు నివేదిక ఇచ్చిన తర్వాత దీని మీద స్టడీ చేసి ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సంబంధించినటువంటి మన యొక్క రిజర్వేషన్లకు సంబంధించి పెంపించి వారి యొక్క వర్గీకరణ జరిగిన తర్వాత వారి యొక్క రిజర్వేషన్ కేటాయించిన తర్వాత నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్ అనేది ఎస్సీ ఎస్టీ వర్గీకరణ తర్వాత వారి యొక్క రోస్టర్ ప్రకారము ఆ యొక్క వేకెన్సీస్ అనేటివి ఉండబోతున్నాయి. సో దాన్ని మీరు గమనించే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా. ఇంకా నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే 26న గ్రూప్ 4 నియామక పత్రాలు. గ్రూప్ 4లో ఉద్యోగాలు పొందిన వారికి ఈ నెల 26న నియామక పత్రాలు ఇచ్చే అవకాశం ఉంది. ఇందుకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. గ్రూప్ 4 ఫలితాలను 14న విడుదల చేశారు. మొత్తం 8,084 మంది అభ్యర్థులు గ్రూప్ 4లో అయితే సెలెక్ట్ కావడం అయితే జరిగింది. నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా, గ్రూప్ 3 పేపర్ 3కి సగం మంది హాజరయ్యారు. అంటే గ్రూప్ 3 ఫస్ట్ సెకండ్ పేపర్కి హాజరైనంత మంది మళ్ళీ మూడో పేపర్కి హాజరు కాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా 2 రోజుల పాటు నిర్వహించిన గ్రూప్ 3 పరీక్ష ముగిసింది. సోమవారం జరిగిన మూడో పేపర్కు సైతం 50.24% మంది హాజరయ్యారు. మొత్తం 5,36,400 మంది దరఖాస్తులు చేసుకోగా వాళ్ళు 2,69,483 మంది మాత్రమే పరీక్ష రాశారని టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలాస్ అయితే ఒక ప్రకటనలో అయితే తెలపడం జరిగింది. మొత్తానికి సగం మంది మాత్రమే గ్రూప్ 3 పరీక్ష రాశారని స్పష్టమవుతుంది. చాలామంది అయితే అటెండ్ అయితే కాలేదు. రైట్. అదేవిధంగా జాఫర్ ఎడ్యుకేషన్ టెస్ట్ సిరీస్ని తీసుకోవాలనుకున్న వారు తీసుకోండి మిత్రమా. పేపర్ 1 టెస్ట్ సిరీస్కి సంబంధించినటువంటి ఇంకా పేమెంట్స్ అయితే నడుస్తాయి. కావాలనుకున్న వాళ్ళైతే తప్పకుండా పేమెంట్ చేయండి. పేమెంట్స్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఉంది. ఆ ఫోన్పే అండ్ గూగుల్ పే నంబర్స్ అన్ని మన యొక్క వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడం జరిగింది. ఆ యొక్క ఫోన్పే అండ్ గూగుల్ పే నెంబర్కి మీరు పేమెంట్ చేసి స్క్రీన్ షాట్ మాకు పెట్టినట్లయితే మీకు టెస్ట్ సిరీస్ వాట్సాప్ గ్రూప్లో మేము యాడ్ చేయడం జరుగుతుంది. డైలీ మీకు ఆ యొక్క ఎగ్జామ్ లింక్ అనేది మా యొక్క వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాం. ఒక్క ఎగ్జామ్ని మీరు మళ్ళొకసారి రాసుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తాం మేము. దానికి ఎలాంటి టెన్షన్ పడకండి. ఒక 2-3 డేస్ తర్వాత ఆ అవకాశం కూడా మీకు అందుబాటులోకి వస్తుంది మిత్రమా. జాఫర్ ఎడ్యుకేషన్ టెస్ట్ సిరీస్కి సంబంధించి ఒక విషయాన్ని గమనించండి. మన టెస్ట్ అనేది క్వాలిటీగా ఖచ్చితంగా ఉంచే ప్రయత్నమే చేస్తాం ఎప్పటికీ. అదేవిధంగా ఫైనల్ ఎగ్జామ్, అదేవిధంగా టెట్ అండ్ డిఎస్కి వచ్చేటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా ఫ్రేమ్ అవుతున్నాయి, సో మన యొక్క ఎగ్జామ్ కూడా అదే విధంగా ఉంటుంది. మీకు మన యొక్క టెస్ట్ సిరీస్ని రాసినట్లయితే ఫైనల్ ఎగ్జామ్ రాస్తున్నట్టు ఫీల్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. రెండో విషయం ఏంటంటే ప్రతి టాపిక్ అనేది మీకు రివిజన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మేము కవి పరిచయాలు సంబంధించిన టెస్ట్ పెట్టామనుకోండి, ఆ కవి పరిచయాలకు సంబంధించినటువంటి అన్ని టాపిక్స్ మీకు కవి పరిచయాలు 6th, 7th, 8th క్లాస్లో కవి పరిచయాలు అన్నీ ఒక టెస్ట్లో అన్ని రివిజన్ అయిపోతాయి. మీరు చదువుకుంటారు, ఎగ్జామ్ రాస్తారు. మీకు ఎక్కడెక్కడ తప్పులు అవుతున్నాయి ఆటోమేటిక్గా ఐడెంటిఫై అవుతుంది, మీకు అక్కడే కనిపిస్తుంది. ఎగ్జామ్ సబ్మిట్ చేసిన తర్వాత మీ స్కోరు, మీ యొక్క రైట్ ఆన్సర్ ఏవి, రాంగ్ ఆన్సర్ ఏవని ఆటోమేటిక్గా తెలిసిపోతాయి. దాని ద్వారా ఏమవుతుందంటే నెక్స్ట్ ఎగ్జామ్లో తప్పులు జరగవు. నెక్స్ట్ ఎగ్జామ్ మీకు ఏం తప్పైందో ఆ తప్పైన ఆన్సర్ కూడా మీకు తెలుసుకుంటారు. కాబట్టి ప్రతి ఎగ్జామ్ అనేది క్వాలిటీగా మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. చూడండి, ఇక్కడ కవి పరిచయాలకు సంబంధించి మేము కోర్స్ కూడా చెప్పడం జరిగింది. అవి ఆల్రెడీ యూట్యూబ్లో ఉన్నాయి ఆ క్లాసెస్. సో వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో, అదే ఒక్క ఎగ్జామ్తో నాకు భయం అనేది మాయమైపోయి కవి పరిచయాల మొత్తం వచ్చాయి. సో ఇక్కడ చాలా చాలా ధన్యవాదాలని ఇక్కడ ఒక అభ్యర్థి యొక్క అభిప్రాయం ఇది. రైట్. మీరు ఒక విషయాన్ని గమనించండి. జాఫర్ ఎడ్యుకేషన్ అనేది అమౌంట్ అనేది కూడా చాలా తక్కువ పెట్టింది. ఎంత అంటే 199 మాత్రమే మనకు టెస్ట్ సిరీస్కి అమౌంట్ పెట్టడం జరిగింది. చాలా మీరు బయట చూసుకున్నట్లయితే 299, 399, 499 ఈ విధంగా 599 అనే అమౌంట్స్ పెట్టి టెస్ట్ సిరీస్ని కండక్ట్ చేస్తుంది. మళ్ళీ ఆ టెస్ట్ సిరీస్ ఆల్రెడీ పాత క్వశ్చన్స్ని మళ్ళీ రిపీట్ చేస్తూ అవే క్వశ్చన్స్ని మళ్ళీ కొత్తగా ఏదో చూపించే ప్రయత్నం చేస్తున్నారు. సో అలాంటి టెస్ట్ సిరీస్లు చూసి మీరు భయపడకండి. వాటిలో ఏదో క్రియేట్ చేసి ఎక్కడో క్వశ్చన్స్ తయారు చేసి మీకు ఇస్తారు. సో అలాంటి వాటికి భయపడాల్సిన అవసరం లేదు. మనకు క్వశ్చన్స్ ఎలా అవసరం, మనకు ఎగ్జామ్లో టెట్ ప్రజెంట్ ఉన్నటువంటి టెట్ ఎగ్జామ్లో మనకి ఏ విధంగా ఆ టెస్ట్ సిరీస్ని కండక్ట్ చేయాలి, ఏ విధంగా మనం ప్రిపేర్ అవ్వాలి అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకునే జాఫర్ ఎడ్యుకేషన్ టెస్ట్ సిరీస్ అనేది ఉంటుంది. తప్పకుండా మీకు యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. 100% మీకు ఎగ్జామ్లో కూడా పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది. మీకు అన్ని రకాల మళ్ళీ పీడిఎఫ్ నోట్స్ ఏవైతే మీకు ఫ్రీగా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో నేను అందిస్తాను. దాంట్లో ఎలాంటి సందేహం అయితే లేదు మిత్రమా. దాన్ని మీరు గమనించే ప్రయత్నం చేయండి. తప్పకుండా
మన జాఫర్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఉపయోగపడుతుంది చాలామందికి. దాన్ని మీరు గమనించే ప్రయత్నం అయితే చేయండి. తప్పకుండా ప్రతి ఒక్క అభ్యర్థి మన యొక్క దాన్ని తీసుకునే మన టెస్ట్ సిరీస్ని తీసుకునే ప్రయత్నం చేయండి. మీకు కంపల్సరీ యూజ్ అవుతుంది. అందుకే ఎన్నిసార్లు చెప్పడానికి రీజన్ కూడా అదే, మీకు యూజ్ అవుతుంది, మిస్ అవ్వద్దనే ఉద్దేశంతో నేను ప్రతి వీడియోలో ఈ విషయాన్ని నేను చెప్తూ వస్తున్నాను. 199 అనేది అమౌంట్ అనేది చాలా తక్కువ అమౌంటే. సో దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని పే చేసే ప్రయత్నం చేయండి. మనం ఎన్నో దగ్గర ఎంతో ఖర్చు పెడుతూ ఉంటాం. సో మనకు ఎడ్యుకేషన్ దగ్గర ఎంత ఖర్చు పెట్టినా మనకు తిరిగి అది తప్పకుండా ఎంతో కొంత జ్ఞానాన్ని, అదేవిధంగా ఫ్యూచర్లో యూజ్ అవుతుంది. కాబట్టి దాన్ని గమనించి మీరు పేమెంట్ చేసే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఫ్యూచర్లో జాఫర్ ఎడ్యుకేషన్ అనేది చాలా తక్కువ పేమెంట్ ఇంకా పెట్టే అవకాశం ఉంటుంది. 199కి డైరెక్ట్ 49 లేదా 99 కూడా అందించే ప్రయత్నం మేము ఫ్యూచర్లో చేస్తాము. అదేవిధంగా పేపర్ 2కి సంబంధించి మీకు రేపు టైం టేబుల్ అనేది వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాను. పేపర్ 2 సోషల్కి సంబంధించి, పేపర్ 2 సోషల్కి సంబంధించిన టెస్ట్ సిరీస్కి సంబంధించిన టైం టేబుల్ కూడా మేము రేపు ఈవినింగ్ కల్లా మీకు మన యొక్క వాట్సాప్ గ్రూప్లో టైం టేబుల్, పేమెంట్స్ ఏ విధంగా చేయాలనే విషయాన్ని మేము రేపు ఆ యొక్క టైం టేబుల్ రోజు నేను చెప్పడం అనేది జరుగుతుంది. మీరైతే తప్పకుండా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.